హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. విషయం ఏంటంటే నేను ఒక చిన్న టిప్ చెప్దామని వచ్చాను. యాక్చువల్గా నేను దాదాపు 5 to 6 years నుంచి యూజ్ చేస్తున్నా ఆ టిప్ని. కానీ చాలా సక్సెస్ఫుల్గా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఆ టిప్. ఏంటంటే మన బాడీ పైన ఎక్కడైనా పింపుల్స్ లేదా సెగ్గడ్డలు, పులిపి, ఇక్కడ వేడిగుల్లలు అంటారు కదా కొంతమంది, అవి కానీ, కంటి కురుపులు కానీ, లేకపోతే నోస్ పైన గుల్లలు కానీ, లేకపోతే వీపి పైన వచ్చే లైక్ కొంతమంది సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ లాంటిది, అంటే చిన్న చిన్న వేడి గుల్లలు కానీ అలాంటివి వచ్చినప్పుడు, ఈవెన్ లెగ్స్ పైన కూడా, చేతుల పైన కూడా సెగ్గడలు వస్తాయి కొంతమందికి, వేడి గుల్లలు. అవి వచ్చినప్పుడు చాలామంది మెడిసిన్ వాడటమో, లేకపోతే అవి పాకానికి రావాలి, పాకానికి వచ్చి పగలాలి అని చెప్తుంటారు. నేను 5 years బ్యాక్, ఈవెన్ కరెక్ట్ చెప్పాలంటే 5 years బ్యాక్ దాకా కూడా నాకు అసలు కరెక్ట్ క్యూర్ ఏందో తెలీదు. నా ఫేస్ మొత్తం పింపుల్స్ ఉండేవి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. లేజర్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత కూడా పింపుల్స్ వచ్చినాయి నాకు, కానీ సొల్యూషన్ తెలియదు. ఏవో క్రీమ్స్ ఇచ్చేవాళ్ళు, పూసుకునేవాడిని, అయినా కానీ తగ్గేది కాదు. కానీ నేను ఏ ఫిల్టర్ యూజ్ చేయట్లేదు. కానీ 2021లో నాకు కంటి కురుపులు రావడం మొదలెట్టినాయి, విపరీతంగా రావడం. అంటే నేను మా కంపెనీలో వర్క్ లొకేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆ డస్ట్కి కంటి కురుపులు రావడం మొదలైనవి. మామూలుగా ఇంట్లో వాళ్ళు అడిగితే మా అమ్మగారు అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఎవరికో బాగా ఆశ పెట్టావు, అందుకే నీకు కంటి కురుపులు వచ్చినాయి అని చెప్పారు. కానీ తగ్గాలంటే నేను ఎవరిని అడిగినా సహజంగా నాకు చెప్పిన సొల్యూషన్ ఒకటే, దానికి ఏం ఉండదు, చెయ్యి రుద్ది వేడి కాపురం పెట్టడమే అని చెప్పేవాళ్ళు. కానీ నేను ఎంత పెయిన్ అనుభవించానంటే, అవి తగ్గాలంటే నరకం, లిటరల్లీ. ఒకటి పోతే ఒకటి ఇట్లా వస్తూనే ఉండే కంటిన్యూస్గా. కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది అండ్ నేను గమనించిన విషయం ఏందిరా అంటే, అసలు కంటి కురుపులనే కాదు, ఏదైనా ఒకటి మన ఒంటి పైన గుల్ల రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా బాడీ మీద నేనే చూసుకున్న విషయం ఏంటంటే, నాకు ఎప్పుడైతే వేడి గుల్ల కానీ, సెగ్గడ కానీ, లేదంటే ఒక గుల్ల కానీ రావటానికి ముందల నేను బాగా ఆలోచించి అబ్జర్వ్ చేసిన విషయం ఏందిరా అంటే, రబ్ చేయటం చేతితోటి. మన చేతులు ఎంత డేంజరో అప్పుడు అర్థమైంది నాకు. కరోనా వచ్చి మనకి హ్యాండ్ వాష్ని, హ్యాండ్ శానిటైజర్ని అలవాటు చేశారు, కానీ లేకపోతే దాని పరిణామం ఇంకోలా ఉండేది. నేను అదే టైంలో, అంటే 5 years బ్యాక్, అంటే అదే టైం ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే క్యూర్ అవటం చూసా. పింపుల్స్ కానీ, లేదా ముఖం మీద ఉన్న వేడిగుళ్ళు, ఎక్కడైనా వేడిగుళ్ళు గడ్డంలో, నాకు అప్పుడప్పుడు ఈ గడ్డంలో కూడా వేడిగుళ్ళు వస్తుంటాయి. కానీ మీరు నమ్ముతారో లేదో, నేను ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేస్తాను. బయటికి పోయి వచ్చానంటే కంప్లీట్ హ్యాండ్ వాష్ చేస్తా. ఏదైనా సరే సోప్ అని కాదు, సోప్ అసలు యూజ్ చేయకూడదు యాక్చువల్గా హ్యాండ్ వాష్కి. అది ఏదైనా కానీ ఒక లిక్విడ్ టైప్లో ఫామ్లో, ఈవెన్ సోప్నైనా సరే మీరు వాటర్ లాగా గిలక్కొట్టేసుకొని దాన్ని యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు చేతికున్న డస్ట్ పోవటం అదంతా జరిగింది. రెండోది ఏంటంటే, మీ ఫింగర్స్ స్కిన్ టచ్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ మీ స్కిన్లోకి వెళ్ళిపోద్ది. మన బాడీ మీద అతి సున్నితమైన స్కిన్ ఏడన్నా ఉందంటే అది మన ఫేస్ మీద ఉంటుంది, ఇక్కడ ఈ పార్ట్ మొత్తం. ఇంకోటి ఏంటంటే, బాగా మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఒక విషయాన్ని, సపోజ్ మీరు బైక్ రైడ్ చేస్తున్నారు, లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక డస్ట్ ఫేస్ మీద పడింది, మీకు ఎందుకో కన్ను నలుపుకోవాలనిపించింది. మీరు కనుక అదే పనిగా రబ్ చేశారు అంటే కన్ను ఎర్రగా రావడం విషయం పక్కన పెట్టండి, కంట్లో పడిన డస్ట్ ఎట్లాగో పోద్ది, అది వేరే విషయం. కానీ ఈ స్కిన్ మీద మైక్రోస్పోర్స్ ఉంటాయి. మన స్కిన్ ఒక చిన్న హోల్స్ ఉన్న స్పాంజ్ టైప్ అనమాట. అది ఎలా అంటే, బాగా ప్రెషర్తో వచ్చే ఒంట్లో ఉన్న స్వెట్ గ్లాండ్స్ అంటారు కదా, ఆ స్వెట్ గ్లాండ్స్లో నుంచి స్వెట్ ప్లస్ ఎయిర్ రెండు పోతుంటుంది మన బాడీలో నుంచి. అదే మన బాడీకి ఉన్న ఆరా టైప్ అంటారు. మన దగ్గరికి ఎవరన్నా రాగానే లైట్గా వేడిగా అనిపిస్తుంది అని దగ్గరికి వస్తే అని అంటారు. దానికి రీజనే అది. కానీ మనం ఏం చేస్తాం, ఈడ డస్ట్ కూర్చున్నప్పుడు మనం ఇలా రుద్దామనుకోండి, అదేమవుతుంది, స్కిన్ క్లోజ్ అయిపోతుంది అక్కడికి ఆ డస్ట్ వల్ల.
ఆల్రెడీ మన స్కిన్ మీద లైట్గా ఆయిలీ కానీ లేదా ఇది మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల ఆ డస్ట్ ఏమైంది లైట్గా ఇప్పుడు మట్టి పైన నీటి చుక్క పడితే ఎలా అయితే బురదగా తయారైద్దో అలా ఇక్కడ ఫామ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది స్కిన్లో. అది ఎక్కడైనా కానీ అలా జరిగినప్పుడు మాత్రమే మనకి అక్కడ వేడిగొల్ల రావడం స్టార్ట్ అయింది. కానీ దీంట్లో టిప్ ఏంద్రా అంటే ఫేస్ వాష్ ఫ్రెండ్స్. ఫేస్ వాష్ అది కూడా ఫేస్ వాష్ని మీరు సెలెక్ట్ చేసుకునేది ఏంది, నేను ఏ బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు, పలాంది వాడమని నేను చెప్పట్లేదు. నేను అన్ని ఫేస్ వాష్లు ట్రై చేశాను. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో కానీ ఒక టైంలో మా అమ్మకి సెగ్గడ్ లాంటిది చేతి మీద వస్తే మా నాన్న డాక్టర్ని అడిగి మెడిసిన్ యూజ్ చేయమని లేకపోతే ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఒకటే సజెషన్ ఏంటో తెలుసా, నీకు వీలైతే నా ఫేస్ వాష్ తీసుకొని నీకు సెగ్గడ్డ ఎక్కడ వచ్చిందో అక్కడ సెగ్గడ్డ మేనే అప్లై చేయమని చెప్పా. సెగ్గడ్డ మేనే ఫేస్ వాష్ని అప్లై చేసి క్లీన్ చేయి వాటర్ తోటి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయి. వితిన్ మీరు నమ్ముతారో లేదో ఫ్రెండ్స్ 2 డేస్లో తగ్గిపోయింది సెగ్గడ్డ. అది పాకానికి రాలేదు, పక్వానికి రాలేదు, పగలలేదు. మీ స్కిన్ ఎలా ఉందో అలానే అయిపోయింది నార్మల్గా. ఈవెన్ నాకు కూడా 4 years బ్యాక్ నేను కంటి కురుపులతో పగలగొట్టుకోవటము కార్చుకోవటం తప్పితే సీమ్ పట్టడం తప్పితే ఏమీ చేయలేను. ఆ ఫేస్ వాష్ యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒకవేళ కంటి కూర్పు వస్తుందంటే అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడన్నా నొప్పి పుట్టిద్ది మనకు లైట్గా, అక్కడ గుళ్ళు వస్తున్నట్టు లైట్గా ఇక్కడ కానీ ఐబ్రోస్లో కానీ ఎక్కడన్నా గుల్లలు రావడం కానీ లైట్గా మీకు సురసురా అంటుంటుంది లేదా నొప్పి పుడుతుంటుంది. అది నాకు తెలిసిన మరుక్షణం చేసే ఒకటే పని ఏంటంటే ఫేస్ వాష్ చేసి క్లీన్ చేయటం. కరెక్ట్గా అదే ఏరియాలో అప్లై చేస్తా ఫేస్ వాష్ని. కానీ ఫ్రెండ్స్ మనం ఫేస్ వాష్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఇది మ్యాటరే కాదు అసలు. ఫేస్ వాష్లో మనకు ఉండాల్సిన ఒకే ఒక్క ఐటమ్ ఏంద్రా అంటే జెల్ టైప్లో ఉన్న ఫేస్ వాష్ని మాత్రమే యూజ్ చేయాలి మనం ఫేస్కి. మన బాడీ వాష్లు వచ్చినాయి, బాడీ వాష్లు కొంతమంది అవి బేర్ చేస్తారు, కొంతమంది బేర్ చేయలేరు. కానీ అదంతా వదిలేసేయండి. నేను చెప్తున్న ఒకే ఒక్కటి, మీ ఫేస్ మీద కానీ మీ బాడీ మీద కానీ నెక్ పైన కానీ లేదా ఇయర్స్ పైన కానీ లేదా ఎక్కడైనా మీ బాడీ పైన ఒక సెగ్గడ్డ కానీ వేడిగొల్ల లాంటిది కనుక వచ్చింది అంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాష్. అది కూడా జెల్ రూపంలో ఉన్న ఫేస్ వాష్. లిటరల్లీ నేను యూజ్ చేసే ఫేస్ వాష్లు ఏంటిరా అంటే నేను నీమ్ ఒకటి, టర్మరిక్ ఒకటి, ఈ తర్వాత అలోవెరా, ఇవి మూడిట్లో ఏ ఒక్క కాంబినేషన్ మిక్స్ ఉన్నా తీసేసుకుంటా. ఫేస్ వాష్ని తీసేసుకొని స్క్రబ్ ఉన్నది మాత్రం అస్సలు యూజ్ చేయను. బ్లీచ్ అంటారు కదా, అది మనకి ఇట్లా రుద్దుతుంటే పొడిలాగా తగులుతా రబ్ అవుతూ ఉంటుంది ఫేస్ అంతా. అది మాత్రం నేను ఇంతవరకు యూజ్ చేయాల. యూజ్ చేసిన వాళ్ళకే నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను కానీ ఈ ప్రాబ్లంకి అయితే యూజ్ చేయాల. వన్స్ నేను జెల్ టైప్లో ఉన్న ఫేస్ వాష్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు నమ్ముతారో లేదో నేను ఫేస్ వాష్ని డైలీ యూజ్ చేయను, అస్సలు చేయను. నేను ఫేస్ వాష్ని ఒక ట్రీట్మెంట్ లాగా మాత్రమే యూజ్ చేస్తాను. అది కంటి కురుపులు కానీ వేడిగొల్లలు కానీ ఎక్కడ ఇదిగో ఇక్కడ యాక్చువల్గా వేడిగొల్లు ఉంది నాకు లోపల చిన్నది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా తగ్గల. కానీ ఇప్పుడు కూడా నేను ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. జెల్ టైప్లో ఉన్న ఫేస్ వాష్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. తగ్గుతుంది యాక్చువల్గా. ఇది మొన్న చాలా పెద్దగా ఉండేది కానీ తగ్గిపోయింది, ఇప్పుడు లేదు, కొద్దిగా ఉంది లైట్గా. అది ఇంకా తగ్గిపోయింది నాకు తెలుసు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ దీని మీద 3 years పైనే ఉంది నా ఎక్స్పీరియన్స్. నాకు ఈవెన్ మా తమ్ముడికి కూడా, మీరు నమ్ముతారు, మా తమ్ముడు కంటి కురుపులు వస్తే నేను ఒకటే చెప్పా, అరే ఇది ఎట్రా అప్పుడు నీకు వచ్చినాయి కదా, నువ్వు ఎట్లా తగ్గించుకున్నావు అని అన్నాడు. కానీ నేను వాడికి ఒకటే చెప్పాను, నీకు వీలైతే ఒక మంచి ఫేస్ వాష్ తెచ్చుకో, పొద్దున సాయంత్రం 2 పూట్ల ఫేస్ వాష్ చేసుకో, నీ చేతులను శుభ్రంగా కడుక్కో అని అంటే. మాది యాక్చువల్గా ఒంగోలు ఫ్రెండ్స్, కానీ నేను ఒంగోలులో వాడికి చెప్పి కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఈవినింగ్ వాడు ఫోన్ చేసి, ఇదేంద్ర ఆశ్చర్యంగా ఉంది, అసలు నాకు అర్థం కావట్లేదు, ఫేస్ వాష్ కంటుకుపోవటం ఏంద్ర స్వామి నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు. నేను ఒకటే అన్నా, అది ఏదైనా కానీ ఫేస్ వాష్ యూజ్ చేసుకో అని చెప్పేసాను. నేను మీకు చెప్పే టిప్ కూడా ఒకటే, కంటి కురుపులు కానీ ఫేస్ మీద కానీ ఎక్కడ, ఫేస్ మీద కాదు ఈవెన్ బాడీ పైన వచ్చే సెగ్గడ్డకైనా సరే వేడిగొల్లకైనా సరే ఫేస్ వాష్ జెల్ టైప్లో ఉన్న ఫేస్ వాష్ని ఫ్రీక్వెంట్గా మీరు అప్లై చేసి క్లీన్ చేసుకోగలిగితే అది వితిన్ 2 daysలోనే మీరు రిజల్ట్ చూస్తారు. ఇదే నా టిప్ మీ స్కిన్కి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇంకా ఇలాంటి టిప్స్ నాకు గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటా.
యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఏదో ట్రై చేస్తూనే ఉంటాను. అంటే ట్రై అనేది ఏముండదు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను క్యూర్ ఎత్తుక్కుంటా, నా ప్రాబ్లంకి నేనే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. పక్కనోడే వచ్చి చెప్పడుగా, పక్కనోడు ఏం చెప్తాడు, ఓహో అది అలా జరుగుంటే ఇలాంటి సొల్యూషన్ వాడాలి అని సలహా ఇవ్వగలడు, కానీ దాన్ని క్యూర్ చేసేది చాలా తక్కువ. వాడి బాడీకి ఏం పడిద్ది అనేది వాడికే తెలియాలి. సో నేను చెప్పేది ఒకటే, మీ బాడీ గురించి మీరు అర్థం చేసుకోండి, మీ బాడీకి ఏం పడిద్దో మీరు తెలుసుకోండి, అంతే.